వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్. సో నిర్ఫ్ 2024 ర్యాంక్స్ అయితే రిలీజ్ అయినాయండి. సో కర్ణాటకలోని టాప్ 23 కాలేజెస్ ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. సో అందరికీ డౌట్ రావచ్చు, సో తెలుగు స్టూడెంట్స్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ అడ్మిషన్ తీసుకుంటారు, ఇప్పుడు కర్ణాటకలోని టాప్ కాలేజెస్ గురించి ఎందుకు డిస్కస్ చేయాలి అని. సో ఈ వీడియో పూర్తిగా కానీ చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుందండి. ఎందుకనంటే ఇప్పుడు బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తీసుకున్నాను అనుకోండి. సో ఇది ఇండియాలోనే ఫస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి, 1947లో పెట్టారు. సో అదేవిధంగా మన తెలుగు స్టేట్స్లో 1977లో విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడలో పెట్టారు. దానికన్నా ముందే ఎన్నో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ కర్ణాటకలో అయితే వచ్చాయండి, లైక్ ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానివ్వండి, లేకపోతే ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కానివ్వండి, అట్లా. సో మన తెలుగు స్టేట్స్లో అయితే 1977లో విఆర్ సిద్ధార్థ పెట్టారు, 1979లో వచ్చేకి మీకు సిబిఐటి పెట్టారండి. సో తెలంగాణలో ఫస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే సిబిఐటి, విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1979లో అలాంగ్ విత్ సిబిఐటి. సో నెల్లూరులోని ఎన్బికేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది కూడా పెట్టారండి. సో వీటికన్నా ముందే కర్ణాటకలో ఎన్నో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సో ఇటువంటి మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలనంటే మీకు చాలా డొనేషన్స్ ఉంటాయండి. ఎందుకనంటే ఇప్పుడు ఆర్వి ఇంజనీరింగ్ కాలేజ్ అని కర్ణాటకలో ఒకటి ఉంది. సో ఆ కాలేజీలో కనుక మీరు అడ్మిషన్ తీసుకోవాలంటే మేనేజ్మెంట్ కోట అయితే 68 lakhs ఉంటేనే కంప్యూటర్ సైన్స్ సీట్ వస్తుందండి. సో అటువంటి కాలేజీలో మీకు 2.5 లక్షకే సీట్ అనేది పొందొచ్చండి. దానికి ఒక ఎగ్జామ్ అయితే రాయాలి, కామెట్కే, కన్సార్టియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక అంటారండి. దీనికి 30% ఆఫ్ ద సీట్స్ అయితే ఇస్తారండి. సో ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి మీకు వెబ్ కౌన్సిలింగ్ ఉంటుంది, ఎంసెట్ కౌన్సిలింగ్ లాగానే వెబ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. ఆ వెబ్ కౌన్సిలింగ్లో కానీ పార్టిసిపేట్ చేశారనంటే మీరు 2.5 లక్షకే పర్ ఇయర్ మీరైతే సీట్ అయితే పొందొచ్చండి. అదే డైరెక్ట్గా మేనేజ్మెంట్ కోటా సీటు కావాలంటే ఆన్లైన్లో వెబ్సైట్లోనే ఫీ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. యూ కెన్ చెక్ 68 lakhs 4 yearsకి అవుతుందండి, హాస్టల్ అది కాకుండా. అటువంటి సీటు మీరు సంవత్సరానికి 2.5 లక్షకే పొందొచ్చు. సో అట్లా చాలా మంచి కాలేజీలు ఉన్నాయండి. సో ఈ కామెట్కే మీద నేను దాదాపు 70-80 వీడియోస్ అయితే చేస్తున్నానండి. సో మీరు కన్నా మన ఛానల్లో కానీ చూస్తే మీకు అవి అయితే దొరుకుతాయి. సో కంపల్సరీ మీరు రాయవలసినటువంటి ఎగ్జామ్ అండి ఇది కామెట్కే. సో అందుకనే కర్ణాటకలోని కాలేజెస్ గురించి నేనైతే చెప్తున్నాను. ఇప్పుడు కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ ఎవరికైనా కానీ కావాలనుకుంటే డివిఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ ఉంటుందండి. సో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో దాదాపు మీకు 6-7 కౌన్సిలింగ్స్ ఉంటాయి. అదేవిధంగా కాంబో కోర్సెస్ కూడా ఉంటాయి. మీరైతే తీసుకున్నారంటే ఫోన్ కాల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లైవ్ సెషన్స్ ద్వారా మీరైతే కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే పొందొచ్చండి. చాలామంది జస్ట్ ప్రీవియస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసి అయితే అడ్మిషన్ తీసుకుంటుంటారు, అది కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే మీ యొక్క 4 years ఎడ్యుకేషన్ మీద మీ 40 years కెరీర్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీరైతే డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుందండి. సో మీకు ఆల్రెడీ మీ సీనియర్స్ కానీ లేకపోతే మీ రిలేటివ్స్ ఆర్ ఎల్డర్స్ ఎవరన్నా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే పర్వాలేదు, లేకపోతే మాత్రం మీరు గైడెన్స్ తీసుకుంటేనే మీకు ఒక బెటర్ ఆప్షన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఇకనైనా మనం వివరాల్లోకి కానీ వెళ్ళామనంటే, సో నిర్ఫ్ 2024 ర్యాంక్స్ కర్ణాటకలో మొత్తం 23 కాలేజెస్కి వచ్చాయండి. సో లెస్ దాన్ 100 కానీ తీసుకున్నామంటే 9 కాలేజెస్కి వచ్చాయి. 101 to 150 అయితే 3 కాలేజెస్కి వచ్చాయి. 151 నుంచి 200 బ్యాండ్లో 6 కాలేజెస్కి వచ్చాయి. 201 నుంచి 300 వరకు అయితే 5 కాలేజెస్ వచ్చాయండి. సో యాక్చువల్గా నిర్ఫ్ అనేది ఇండియాలోని టాప్ 300 కాలేజెస్కి మాత్రమే ర్యాంక్ ఇచ్చిందండి. జనరల్గా అలాగే ఇస్తుంది, బట్ లాస్ట్ ఇయర్ మాత్రము ఓన్లీ టాప్ 200 కాలేజెస్కి మాత్రమే వచ్చిందండి నిర్ఫ్ 2023 ర్యాంక్స్ మాత్రం చూస్తే. బట్ వీటిల్లో లెస్ దాన్ 100 ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే పర్టికులర్ ర్యాంక్ అనేది వస్తుంది, అంటే 29, 32, 47 అట్లా. 100 దాటితే మాత్రం బ్యాండ్స్ కింద ఇస్తారు, 3 బ్యాండ్స్, అంటే 101 నుంచి 150 రేంజ్ ఆఫ్ కాలేజెస్ అని ఒక 50 లిస్ట్ అయితే ఇస్తారు. అదేవిధంగా 151 నుంచి 200 కాలేజెస్ అని ఇంకో 50 లిస్ట్ అయితే ఇస్తారు. 201 నుంచి 300 అని ఇంకొక 100 లిస్ట్ అయితే ఇస్తారండి. బట్ లెస్ దాన్ 100 మాత్రము పర్టికులర్ ర్యాంక్ అనేది వస్తుంది. ఆ 100లో దాదాపు 10%, అంటే 9 కాలేజెస్ కర్ణాటక నుంచే ఉన్నాయండి. సో దీంట్లో మీరు ఇంకా గమనించవలసింది ఏంటంటే, సపోజ్ మన ఏపీలో తీసుకుంటే 4 కాలేజెస్ మాత్రమే ఉన్నాయండి లెస్ దాన్ 100లో. అదేవిధంగా తెలంగాణలో తీసుకుంటే 8 కాలేజెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఐఐటి కూడా కొత్త ఐఐటి, ఇప్పుడు ఐఐటి ధార్వాడ్ తీసుకున్నాం అనుకోండి, అది లెస్ దాన్ 100 లేదు. ఎందుకంటే అది కొత్త ఐఐటి, ఇట్ టేక్ సమ్ టైమ్ టు గెట్ ఇన్ టు లెస్ దాన్ 100. మనకి ఐఐటి హైదరాబాద్ ఉంది, అది లెస్ దాన్ 10 ఉంటుంది. అట్లా కర్ణాటకలోని ఐఐటి వచ్చేకి కొత్త ఐఐటి వల్ల లెస్ దాన్ 100 లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇండియాలోని యూనివర్సిటీస్ కానీ తీసుకుంటే ఐఐఎస్సి
ఈజ్ నెంబర్ 1 యూనివర్సిటీ అండి. అది ప్రతి సంవత్సరం అదే, ఇంకా కమింగ్ ఇయర్స్లో కూడా అదే, దాంట్లో డౌట్ ఏం లేదు. నెంబర్ 1 యూనివర్సిటీ ఇండియాలో ఏదంటే ఐఐఎస్సి బెంగళూరు. అది కూడా ఈ <100 లిస్ట్లో లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ ర్యాంక్స్ లిస్ట్ అండి, ఇంజనీరింగ్ కాలేజెస్ యొక్క ర్యాంక్స్ లిస్టు. అందుకని ఐఐఎస్సి బెంగళూరు ఈ లిస్ట్లో అయితే మనకు కనిపించదండి. బట్ యూనివర్సిటీ పరంగా తీసుకుంటే ఐఐఎస్సి బెంగళూరు ఈజ్ నెంబర్ 1 యూనివర్సిటీ. దాని యొక్క పాయింట్స్ కూడా ఇస్తానండి. 83 పాయింట్స్ ఉంటుందండి 100కి, నిర్ఫ్ పాయింట్స్ కానీ తీసుకుంటే. అదే నెక్స్ట్ కాలేజ్ కానీ తీసుకుంటే మీకు 70 పైన ఇంకో కాలేజ్ అయితే కనిపించదు. అంటే 70 పైన అవుట్ ఆఫ్ 100 కన్నా తీసుకుంటే ఓన్లీ ఐఐఎస్సి బెంగళూరు మాత్రమే కనిపిస్తుంది. దీంట్లో ఎక్కువ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ లేకపోవడం వల్ల ఇంజనీరింగ్ విభాగంలో అయితే మీకు ప్రస్తుతానికైతే కనిపించదు. సో రీసెంట్గా బీటెక్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేశారు. ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. సో బీటెక్ ప్రోగ్రాము జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ మీద ఇస్తారు. రకరకాల క్రైటీరియా అయితే ఉందండి టు టేక్ అడ్మిషన్ ఇన్ బీటెక్ కోర్స్ ఆఫ్ ఐఐఎస్ బెంగళూరు. సో ఈ ఐఐఎస్ బెంగళూరు ఏమందో ఇట్ ఈస్ నెంబర్ 1 యూనివర్సిటీ ఇన్ ఇండియా, ఇంజనీరింగ్ లిస్ట్లో అయితే మీకు ప్రస్తుతానికి అయితే కనిపించదండి. సో ఐఐటి లేదు ఈ కర్ణాటక లిస్ట్లో, అదేవిధంగా ఐఐఎస్సి నెంబర్ 1 యూనివర్సిటీ కూడా లేదు. అయినప్పటికీ కూడా <100లో మీకు 9 కాలేజెస్ అయితే ఉన్నాయండి. సో ఫస్ట్ వచ్చేసరికి ఎన్ఐటి సూరత్ కల్ అండి, దీని యొక్క ర్యాంక్ 17. సో <100 ఉన్నటువంటి 9 ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే మీకు పర్టికులర్ ర్యాంక్ అనేది ఉంటుంది. సో సెకండ్ ఇది ఎంఐటి మణిపాల్, మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇది 56th ర్యాంక్ తోటి సెకండ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ, ఇది వచ్చేసరికి 69 అండి ర్యాంకు. IIIT బెంగళూరు 74 అండి ర్యాంకు. ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరు అండి 75. ఇప్పుడు దీని యొక్క పేరు వచ్చేసరికి రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా మార్చారు, మీరు కన్ఫ్యూజ్ కాకండి. సో అదేవిధంగా క్రిస్ట్ యూనివర్సిటీ 93 అండి ర్యాంకు. జైన్ యూనివర్సిటీ 95 అండి ర్యాంకు. ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సో ప్రైవేట్ కాలేజెస్లో నెంబర్ 1 కాలేజ్ ఇన్ కర్ణాటక అంటే ఇదేనండి. సో 99 అండి ర్యాంకు. సిద్ధగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది తుమ్కూరులో ఉంటుంది. సో దీని యొక్క ర్యాంక్ వచ్చేసరికి 100 అండి. సో నిర్ఫ్ ర్యాంక్స్ని బ్లైండ్గా అయితే ఫాలో కాకూడదండి. సో సపోజ్ ఇప్పుడు ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 99 ఉంది, అట్లని మనకి ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 75 ఉంది. బట్ అడ్మిషన్ పరంగా తీసుకుంటే మీరు ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగే కంపల్సరీగా ఫస్ట్ ప్రిఫర్ చేయాలండి. సో నిర్ఫ్ ర్యాంక్స్ ఏ విధంగా ఇస్తారనే దాని మీద క్లారిటీ ఉంటే మీకు ఫుల్ ఐడియా అయితే వస్తుందండి. సో నిర్ఫ్ ర్యాంక్స్ పారామీటర్స్ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను 1 year బ్యాకే, అది కానీ చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇకన నెక్స్ట్ వీటిలో అయితే పర్టికులర్ ర్యాంక్ అయితే ఉండదండి. సో నెక్స్ట్ 50 కాలేజెస్ అంటే 101 నుంచి 150 రేంజ్ ఆఫ్ కాలేజెస్లో ఉన్న లిస్ట్లో కర్ణాటక నుంచి ఐఐటి ధార్వాడ్ ఉందండి, నిట్టి మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది, పిఈఎస్ యూనివర్సిటీ అయితే ఉందండి. సో ఈ రేంజ్లో 3 కాలేజెస్ అయితే ఉన్నాయండి. సో నెక్స్ట్ 151 to 200 అంటే నెక్స్ట్ ఈ 50 రేంజ్ ఆఫ్ కాలేజెస్లో కానీ తీసుకుంటే 6 ఉన్నాయండి కర్ణాటక నుంచి. సో బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నేను ఆల్రెడీ చెప్పాను. ఈ బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది ఇండియాలోని ఫస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. సో నెక్స్ట్ సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి, నెక్స్ట్ కేఎల్ఈ టెక్నాలజికల్ యూనివర్సిటీ అండి, నెక్స్ట్ న్యూ హారిజన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఎన్ఎంఏఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్ట్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇవన్నీ 151 నుంచి 200 లోపల ఉన్నటువంటి 6 కాలేజెస్. 201 నుంచి 300 బ్యాండ్లో ఉన్నటువంటి కాలేజెస్ 5 అండి కర్ణాటక నుంచి. సో బిఎంఎస్ వాళ్ళది ఇంకో కాలేజ్ ఉంది, బిఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ బెంగళూరు ఇదండి. నెక్స్ట్ దయానంద సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ జేఎస్ఎస్ఎస్ టెక్నాలజికల్ యూనివర్సిటీ మైసూర్ అండి. సో ఆల్రెడీ దీని మీద కూడా మనం చాలా వీడియోస్లో అయితే డిస్కస్ చేస్తున్నాము. నెక్స్ట్ పిఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మాండ్యా, నెక్స్ట్ రేవా యూనివర్సిటీ అండి. సో ఇవన్నీ టాప్ 23 ఇంజనీరింగ్ కాలేజెస్ ఫ్రమ్ కర్ణాటక దట్ హ్యావ్ అబ్టైన్డ్ నిర్ఫ్ 2024 ర్యాంక్ అండి. కర్ణాటక కాలేజెస్ గురించి వీడియో చేయడానికి రీజన్ మెయిన్ కామెడ్కే ఎగ్జామ్ కోసం అండి. ఈ కామెడ్కే ఎగ్జామ్ రాయండి, తర్వాత మీకు టాప్ ఇన్స్టిట్యూషన్స్ని బట్టి లేకపోతే మీకు వచ్చిన డిఫరెంట్ ర్యాంక్స్ని బట్టి అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకు మంచి ఎన్ఐటీలు కానివ్వండి, ఐఐటీలు కానీ ఆ IIITలు కానీ రాకపోతే ప్రైవేట్ కాలేజీల్లో చేరేటప్పుడు వెరీ గుడ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ దేర్ ఇన్ కర్ణాటక ఎస్పెషల్లీ ఇన్ బెంగళూరు. దాన్ని బట్టి మీరైతే ఆప్టిమైజ్ చేసి డెసిషన్ అయితే తీసుకోవచ్చండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.